హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఇక్కడ మీరు చూస్తున్న నోటు ఎర్రర్ నోట్ అండి. ఇది చాలా రేర్ ఎర్రర్ నోటు. ఇట్లాంటి ఎర్రర్స్ అనేవి చాలా అరుదుగా వస్తాయి. ఈ నోట్లు కూడా కొంచెం విలువైననండి. మీ ఎవరి దగ్గరైనా ఎర్రర్ నోట్స్ ఉన్నా కాయిన్స్ ఉన్నా మాకు ఫోటోలు పెట్టండి. మాది నూజివీడు. నా పేరు సురేష్ కుమార్. నా ఫోన్ కొన్నిసార్లు నేను ట్యూషన్లో ఉన్నప్పుడు కానీ లేదా ఖాళీ లేనప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటుందండి. దాని గురించి మీరేం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. మీరు మాకు వాట్సాప్ పెడితే చాలు, నేను మీ దగ్గర కాయిన్స్ చూసి చెక్ చేస్తాను. వాటికి ఎంత రేట్ వస్తుందో నేను చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆ నోట్లు అనేవి కానీ కాయిన్స్ అనేవి కానీ ఆ రేటుకి మీకు ఇష్టం అయితే మీరు మా నూజివీడు రావచ్చండి. లేదా మీ ఎవరి దగ్గరైనా కాయిన్స్ ఉండి వాటికి ఎంత రేట్ వస్తుందో తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా నూజివీడు మా ఇంటికి రావచ్చండి. నేను మీకు బస్ స్టాండ్ దగ్గరికి మీరు వచ్చినట్లయితే నేనే మిమ్మల్ని స్వయంగా పికప్ చేసుకుని మా ఇంటికి తీసుకెళ్తాను. మీ దగ్గర నాణ్యాలు చెక్ చేసి వాటికి ఎంత ధర వస్తుందో నేను చెప్పడం జరుగుతుంది. ఆ రేటుకి ఇవ్వడం మీకు ఇష్టమైతేనే మీరు మీ దగ్గర కాయిన్లు మాకు ఇవ్వచ్చండి. మీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు ఇవ్వకుండా వెళ్ళిపోవచ్చు. మీకు అంతకన్నా బయట ఎక్కువ రేటు ఉంటే ఆ రేటుకి ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీరు వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. ఇది 1862 విక్టోరియా క్వీన్ కాయిన్ అండి. ఈ కాయిన్ కండిషన్ బాగుంటే యుఎన్సి కండిషన్లో అయితే దీని ధర 2000 అండి. నార్మల్ కండిషన్లో అయితే దీని ధర 1000 నుంచి 1200. ఈ కాయిన్ పైన ఏమన్నా డ్యామేజ్లు అంటే గీతలు కానీ మరకలు కానీ ఇక అట్లా ఉంటే కాయిన్ కండిషన్ అనేది తగ్గిపోద్ది అంటండి. అప్పుడు అలాంటి కాయిన్ అనేది 500 నుంచి 550 పడిపోద్దండి. ఈ కండిషన్ అనేది మంచి కండిషన్లో ఉంటేనే రేట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మీలో చాలామందికి కాయిన్స్ని ఎలా ఉంచాలి ఏంటనేది తెలియదు. ఎందుకంటే మీలో చాలామంది పాత నాణ్యాల నోట్లు ఎలా పడితే అలా క్లమ్జీ అంటే కుప్పలుగా ఒకే డబ్బాలో వేసేస్తారండి. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర ఏమైనా మంచి కాయిన్లు ఉన్నట్లయితే ఆ కాయిన్ల కండిషన్ అంతా కూడా పాడైపోతుందండి. మనం కాయిన్లు దాచేటప్పుడు చిన్న సూపర్ కాగితాలు చిన్న కవర్లు ఉంటాయండి. చిన్న కవర్లోనైనా లేదా కాయిన్స్ని ప్యాక్ చేసే ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లోనైనా మీరు ప్యాక్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్లు ఎప్పటికీ కూడా పాడవకుండా అలాగే ఉంటాయండి. ఇదే ఆ 1862 కాయిన్. ఇందులో సిల్వర్ కాయిన్ మాత్రమే రేట్ ఎక్కువ అండి. కాపర్ కాయిన్కి రేట్ అనేది ఉండదండి. కాపర్ కాయిన్ మామూలు రేట్లే ఉంటాయి. ఇకపోతే ఇది నెహ్రూ గారి కాయిన్ అండి. ఈ నెహ్రూ గారి కాయిన్ ₹1 కాయిన్లో నోయిడా మింట్ కాయిన్ మాత్రం విలువైంది. ఇకపోతే ₹5 కాయిన్ విషయానికి వస్తే ఈ కాయిన్ అనేది కండిషన్ బట్టి దాని రేటు ఉంటుందండి. మొన్నటి వరకు నెహ్రూ గారి కాయిన్ రేటు 25 నుంచి ₹35 వరకే ఉందంటండి. కానీ ఈ నెహ్రూ గారి ₹5 కాయిన్స్లో యుఎన్సి కండిషన్ ఉంటే దాని ధర ₹100 నుంచి ₹150 ఉందంటండి. యుఎన్సి అంటే కాయిన్ చూడగానే కొత్తగా తలతల మెరిసిపోతూ ఉంటుందండి. మీలో చాలామంది అడుగుతున్నారు, ఇవి వెనకడ కాయిన్లు ఎప్పుడో పాతవి ఇప్పుడు వరకు యుఎన్సీలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారండి. కానీ యుఎన్సి కండిషన్లో దాచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. మనం కాయిన్స్ రిలీజ్ అయినప్పుడు కొత్త కాయిన్లు రాగానే వెంటనే వాటిని మనం జాగ్రత్తగా దాచుకున్నట్లయితే ఆ కాయిన్ కండిషన్ ఎప్పటికీ కూడా అలాగే ఉంటుందండి. యూజ్డ్ కండిషన్లో కాయిన్ రేట్ అనేది దీని ధర ₹25 నుంచి ₹35 అండి. అదే యుఎన్సి కండిషన్లో ₹100 నుంచి ₹150 కూడా ఉందంట. నెహ్రూ గారి ₹5 కాయిన్. ఇందిరాగాంధీ కాయిన్కి ధర అనేది ఎక్కువేమీ లేదండి. ఇందిరాగాంధీ కాయిన్ వచ్చేసి ₹25 నుంచి ₹30. అది వాడిన కాయిన్. కండిషన్ బాగపోతే ₹20. కానీ ఇందిరాగాంధీ కాయిన్ యుఎన్సి కండిషన్లోనైనా ₹80 నుంచి ₹100 అండి. దానికి అంత ధర అనేది ఎక్కువ లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ కాయిన్లు అనేవి చాలా ప్రింట్ అయినాయి అంటండి. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ₹5 కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ ప్రింట్ అయినాయి అంట. నెహ్రూ గారి కాయిన్స్ కూడా చాలా ఎక్కువ ప్రింట్ అయినాయి అంటండి. అందుకనే ఆ కాయిన్లకి అంత ధర అనేది ఏమీ కూడా లేదు. అందుకని ఆ కాయిన్లకి ధర అనేది తక్కువ ఉంటుందండి. మనకి చాలా తక్కువ మింటింగ్ అంటే చాలా తక్కువ ప్రింట్ అయిన కాయిన్లకి మాత్రం ఎక్కువ ధర ఉంటుందండి. ఎక్కువ ప్రింట్ అయిన కాయిన్లకి మాత్రం తక్కువ ధర ఉంటుందండి. మీరు మా ఛానల్ని కాయిన్ రేట్లు చూడటానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు మీ దగ్గర కాయిన్లు మాకు అమ్మాలని రూల్ ఏమీ లేదండి. మీరు
కేవలం మా ఛానల్ని కాయిన్ రేట్లు తెలుసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. రేపటి వీడియోలో వేరేవి చెప్తానండి. మా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి మా ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఈ ఛానల్ కొంచెం వేరే వాళ్ళకి కూడా వెళ్తుందండి. నేను ఇప్పటికీ 4 దగ్గర కాయిన్లు కొనడం అయితే జరుగుతుంది. మీ ఎవరి దగ్గరైనా కాయిన్లు ఉన్నట్లయితే ఆ కాయిన్లు కూడా మేము కొనడం జరుగుతుందండి. మీకు అమ్మటం ఇష్టమైతే, మేము చెప్పే రేటుకి అమ్మటం ఇష్టమైతే మీ దగ్గర కాయిన్లని మేము కొంటామండి. దయచేసి ఫేక్ వాళ్ళని నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.